2817 2.817 వర్షపాత నమోదు కేంద్రాల్లో టోటల్గా 2817 వర్షపాత నమోదు కేంద్రాలు సగానికి పైగా మూలకు 3.5 ఏళ్ల పాటు నిర్వహణకు నిధులివ్వని గత ప్రభుత్వం ఎంత వర్షం కురిసిందో ఏ మేరకు వరద వస్తుందో తెలిసే పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక కేంద్రాలు పునరుద్ధరణ పనులు మొదలు అంటూ రాష్ట్రంలో ఎంత వాన కురుస్తుందో ఎట్టించి ఎంత వరద వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2817 వర్షపాత నమోదు కేంద్రాలు అంటే వైకాపా ప్రభుత్వం గంతమాలంగా అందులో సగానికి పైగా మూలన పడ్డాయి. 3 ఏళ్ల పాటు నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో మొత్తం వర్షపాత నమోదు వ్యవస్థ నిర్వీర్యంగా మారింది. డ్రైన్లు, చెరువులు, గండ్లు పూడ్చివేతలను విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను పాటించలేదు. హఠాత్తుగా విరుచుకుపడే విపత్తును ముందే పసిగట్టలేని నిస్సహాయత గత పాలకులే కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి వర్షం వస్తుందని ఎలా చెప్పగలిగారు? మొన్న ఎంత పర్సెంట్ వర్షం వస్తుందని ఎట్లా చెప్పగలిగారు? అంటే ఇప్పుడు మొన్నటి ఫెయిల్యూర్ అంతా కూడా పాత ప్రభుత్వమే అని ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా అడ్డకోలు కథనాలన్నమాట. ఐఎండి వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా ఉంది, అదే ఇస్తుంది. ఇవన్నీ లోకల్గా ఇంతకుముందు అది సరిగ్గా ప్లానింగ్ లేని రోజుల్లో వచ్చినటువంటి, ఇప్పుడు ఇది లేకపోవడం వల్లే అన్నటువంటి. ఇంకోటి బుడమేరు వాగుకి ఇంతకుముందే ఏమన్నా చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఎన్టీ రామారావు ప్రభుత్వంలోనూ ఏదైనా మిషన్ పెడితే ఆ మిషన్లో ఇప్పుడు ఏమన్నా జగన్ పాడు చేశాడా కొలవడానికి? బుడమేరుకో, తమ్మిలేరుకో, రామిలేరుకో, లేకపోతే కనుక ఇప్పుడు ఏలేరుకో వీటికి లేవే. మరి అప్పుడు గత ప్రభుత్వం పాడు చేసిందని చెప్పడం అంటే ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని నమ్మించడం అన్నటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మీడియాకి ఒక అలవాటు కాదు, సహజ సిద్ధంగా మారిపోయినటువంటి పరిస్థితి. లేకపోతే చేనేత